అమృత్సర్లో ఉన్నాయి ఈ ఫోటోలు. వాళ్ళు దొరికితే రంపంతో నిలువుగా కోసేసేవారు. కాగులో నూనె పోసి ఆ నూనెలో వీళ్ళు వేయించేసేవారు బతుకుండగా. ఏమండి, చెరుకు గానుగలు ఉంటాయి, ఆ గానుగల్లో తోసేసేవారు వీళ్ళు శిష్యులు దొరికితే. చెట్ట చివరికి ఆయన కొడుకులు దొరికితే వాళ్ళ మతం మారలేదు కనుక గోడలో పెట్టి బతుకుండగా పుడిచేశారు. జరిగిన దుర్మార్గాలు ఇవి. ఆ ఫోటోలు అక్కడ వేశారు అమృత్సర్లో. మేము చూసాం, అక్కడ యాత్రకు వెళ్ళినప్పుడు చూసాం. ఏమండి, అయినప్పటికీ లొంగలేదు గురు గోవింద సింగ్. లొంగనందువలన ఏం జరిగింది? లొంగనందువలన జరిగినటువంటి పని ఏంటంటే అక్బర్ దిగి వచ్చి ఆ దేవాలయానికి బంగారు పూత పూసి సంధి చేసుకున్నాడు. ఇది చరిత్ర. ఈ చరిత్ర పక్కకు పెట్టి ఈ దొంగతనాలు చేయడం వలన పూర్తి చేయాలని రాశారు. చరిత్ర ఎలా రాశారు చూడండి. చూసారా? ఈ చరిత్ర తెలియనందువలన గత శతాబ్దిలో కెనడాలో ప్రాచీనమైన లక్ష్మీనారాయణ దేవాలయాన్ని ఈ సిక్కు యువకులు ఎవరు తమ కుటుంబాలను వదిలిపెట్టి సిక్కులై ఆయుధాలను పట్టుకుని దేశం కోసం పోరాడారో వాళ్ళ వారసులైనటువంటి సిక్కు యువకులు ఈరోజు పాకిస్తాన్ జెండా పట్టుకుని ప్రాచీనమైన లక్ష్మీనారాయణ దేవాలయాన్ని కూల్చారు.